కృష్ణా జలాల అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ లేఖ. కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు తెలంగాణ, ఏపీలకు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కుడివైపున ఏపీ ఉండగా ఎడమవైపున తెలంగాణ ఉంది. వీటికి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా దిగువన ఉన్న పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు ఏపీ భూభాగంలో ఉన్నాయి. రెండు రాష్ట్రాల అవసరాలను ఈ ప్రాజెక్టులు తీరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 85ను అనుసరించిన విధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు KRMB ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నోటిఫై చేసిన విధంగా ఈ ప్రాజెక్టుల పరిపాలన, నిర్వహణ, నియంత్రణ, ఆపరేషన్ల బాధ్యత KRMBదే. అయితే KRMB బాధ్యతల ప్రక్రియను కేంద్రం ఇంకా పూర్తి చేయలేదు, ఖరారు చేయలేదు. అంతవరకు ప్రాజెక్టుల నిర్వహణ, ఆపరేషన్స్ కోసం తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు. దీని ప్రకారం శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల నిర్వహణ, ఆపరేషన్ బాధ్యతలను ఏపీకి అప్పగించారు. అయితే విద్యుత్ కేంద్రాలు రెండు రాష్ట్రాల భూభాగాల్లో ఉన్నందున ఏ రాష్ట్రంలో ఉన్నవి ఆ రాష్ట్రమే నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జలవనరుల శాఖ అడిషనల్ సెక్రటరీ అధ్యక్షతన 2015 జూన్ 18, 19 తేదీల్లో సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై ఒప్పందం కుదిరింది. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన 811 TMCల నీటిని ఇరు రాష్ట్రాలు పంచుకున్నాయి. KWDT 1 ప్రకారం 75% నీరు అందుబాటులో ఉంటుందనే ప్రాతిపదికన ఏపీకి 512 TMCలు, తెలంగాణకు 299 TMCల నీటిని కేటాయించారు. మైనర్ ఇరిగేషన్ అవసరాలు, ఆవిరయ్యే నీరు, గోదావరి మళ్లింపులు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని తాత్కాలిక ప్రాతిపదికన 66-34 నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలకు పంపకాలు చేశారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్ ఇన్ చీఫ్లతో పాటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీకి కమిటీలో స్థానం కల్పించారు. అందుబాటులో ఉన్న జలాలు ఇరు రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని KRMB సిఫార్సులు చేస్తోంది. KRMB తీసుకునే నిర్ణయాలను రెండు రాష్ట్రాలు తప్పకుండా అమలు చేయాలి. రిజర్వాయర్లలో ఉండే నిల్వలు, వచ్చే ఇన్ఫ్లోలను దృష్టిలో ఉంచుకొని నీటి విడుదల విషయంలో KRMB ఆదేశాలను అమలు చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా అక్రమ చర్యలతో తెలంగాణ రాష్ట్రం ఏపీని ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టును తొలుత విద్యుత్ ఉత్పాదన కోసం నిర్మించారు. కానీ కాలం గడిచే కొద్దీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుళ అవసరాలను తీర్చిదిద్దే భారీ ప్రాజెక్టుగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలు, సాగునీటి అవసరాలను తీర్చేలా ఈ ప్రాజెక్టును మార్చారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా నీటి నిల్వ 215.8 TMCలు. విద్యుత్ ఉత్పాదనకు కనీస నీటి మట్టం స్థాయి 834 అడుగులు కాగా సాగునీటి అవసరాల కోసం నీటి విడుదలకు కనీస నీటి మట్టం స్థాయి 854 అడుగులు. జూన్ 1 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ స్థాయి 808.4 అడుగులు. అప్పుడు నీటి నిల్వ 33.39 TMCలు. విద్యుత్ ఉత్పాదన ప్రారంభించడానికి పాటించాల్సిన కనీస నీటి మట్టం స్థాయి కన్నా అప్పటికి చాలా తక్కువ స్థాయిలో శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయి. ఈ స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు విద్యుత్ను ఉత్పత్తి చేయకూడదు. సాగునీటి కోసం నీటిని విడుదల చేసినప్పుడే విద్యుత్ ఉత్పత్తి జరగాలి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏకపక్షంగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. KRMBకి తన అవసరాలపై ఎలాంటి ఇండెంట్ పెట్టకుండానే విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని కిందకు వదిలేస్తుంది. నాగార్జున సాగర్లో అప్పటికే 532.9 అడుగుల స్థాయిలో 173.86 TMCల నీరు ఉంది. ఖరీఫ్ ముందస్తు అవసరాల కోసం ఈ నీటిని వాడుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ దిగువన కూడా సాగునీటి అవసరాలు లేకుండానే శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి రూపేణా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. జూన్ 30 నాటికి శ్రీశైలంలో 17.36 TMCల ఇన్ఫ్లో వస్తే ఇందులో 40% అంటే 6.9 TMCల నీటిని విద్యుత్ ఉత్పత్తి రూపేణా అనుమతి లేకుండా తెలంగాణ రాష్ట్రం కిందకు విడిచిపెట్టింది.
శ్రీశైలంలో నీటి మట్టం పెరగనీయకుండా నియంత్రిస్తుంది. ప్రతిరోజు 2 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోకి నెడుతోంది. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులకు చేరుకుంటే గాని సాగునీరు, తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉండదు. చెన్నైకు తాగునీటి సరఫరాలతో పాటు తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమలోని 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వెళ్లే నీళ్లే ఆధారం. తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నీటి విడుదలను కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్తూ జూన్ 10, 2021న ఏపీ లేఖ రాసింది. జూన్ 17న కేఆర్ఎంబీ తిరుగు లేఖ రాస్తూ శ్రీశైలం ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని, నీటి విడుదలను ఆపేయాలంటూ తెలంగాణ జెన్కోకు రిక్వెస్ట్ చేసింది. కేవలం గ్రిడ్ సంబంధిత సమస్యలు తలెత్తితే తప్ప వెంటనే విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయాలంటూ కోరింది. కానీ తెలంగాణ ప్రభుత్వం నిరంతరంగా నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం విడుదల చేస్తూనే ఉంది. ఈ అంశాన్ని మరోసారి కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్తూ జూన్ 23, జూన్ 29, 2021 తేదీల్లో కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్తూ ఏపీ లేఖలు రాసింది. నాగార్జున సాగర్ 2 రాష్ట్రాల మధ్యనున్న మరో ప్రాజెక్ట్. దీని పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు. నీటిని విడుదల చేయడానికి కనీస నీటి మట్టం స్థాయి MDDL 510 అడుగులు కాగా జూన్ 30, 2021 నాటికి 534.20 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. 176.46 టీఎంసీల నీళ్లు నాగార్జున సాగర్లో నిల్వ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏకపక్షంగా 30,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. నీటి విడుదలపై ఉన్న ప్రోటోకాల్స్ను పూర్తిగా ఉల్లంఘిస్తూ కేఆర్ఎంబీకి తన అవసరాలేంటో ఇండెంట్ పెట్టకుండానే అక్రమంగా నీటిని విడుదల చేస్తుంది. కేవలం సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్న సమయంలోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం దాన్ని పట్టించుకోలేదు. సాగర్ దిగువన ప్రస్తుతం ఎలాంటి సాగునీటి అవసరాలు లేకపోయినా ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేయడం తెలంగాణ రాష్ట్రం ఉద్దేశపూర్వక అక్రమ చర్య. డాక్టర్ KL రావు పులిచింతల ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా నిల్వ 45.77 టీఎంసీలు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డెల్టా స్థిరీకరణ కోసం ఈ ప్రాజెక్టును ఉద్దేశించారు. కానీ జూన్ 29, 2021 రాత్రి 8:30 గంటల నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్రం ఏకపక్షంగా నీటిని విడుదల చేస్తోంది. విజయవాడలోని ఇరిగేషన్ ఇంజనీర్ అధికృత అధికారి అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఎలాంటి ఇండెంట్ పెట్టలేదు. నీటి విడుదల కోసం కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి ఆదేశాలు తీసుకోలేదు. ఇదే అంశాన్ని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్తూ జూన్ 30, 2021న ఏపీ లేఖ రాసింది. ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం గరిష్ట నీటి మట్టం అంటే 3.07 టీఎంసీల నీరు ఉందని, తెలంగాణ రాష్ట్రం అనుమతి లేకుండానే విడుదల చేస్తున్న నీటి వల్ల అమూల్యమైన నీళ్లు కిందకి సముద్రంలోకి వృధాగా పోయే పరిస్థితి తలెత్తింది. వెంటనే నీటి విడుదలను నిలిపేయాలని కోరుతూ ఈ లేఖ రాసింది. ఇదే సమయంలో తెలంగాణలో ఉన్న అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయి విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటూ ఆ రాష్ట్రం జూన్ 28న ఒక జీవో జారీ చేసింది. శ్రీశైలం నుంచి రోజుకు 4 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి రోజుకు 3 టీఎంసీలు, పులిచింతల నుంచి రోజుకు 1.8 టీఎంసీల నీటిని జల విద్యుత్ కోసం విడుదల చేస్తున్నట్టే. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ కేఆర్ఎంబీ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేయవద్దని కేఆర్ఎంబీ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్ను, ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా తెలంగాణ నీటిని విడుదల చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం చర్యలు 2 రాష్ట్రాల మధ్య సంబంధాలకు మంచివి కావు. దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతీస్తాయి. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగునీరు, సాగునీటి సమస్యలు తీవ్రమవుతాయి. చెన్నై నగరానికి నీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు వస్తాయి. నీటి విడుదలపై కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా విద్యుత్ ఉత్పత్తి పేరిట తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నీటిని విడుదల చేయకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానమంత్రిగా మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే అక్రమంగా విడుదల చేసిన నీటిని పరిగణలోకి తీసుకుని గతంలో కుదిరిన ఒప్పందం మేరకు తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల జలాల్లో ఆ మేరకు కోత విధించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కేఆర్ఎంబీ అధికార పరిధిని వెంటనే నోటిఫై చేస్తూ కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న రిజర్వాయర్లను పూర్తిగా కేఆర్ఎంబీ పరిధిలో తీసుకురావాలని, ఉమ్మడి రిజర్వాయర్ల వద్ద సిఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.